విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంతోనే ప్రజల సొంత ఇంటి కల నెరవేరుతుందని, ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధార్యతాం ధ్రువం మధ్యసంబోధ పృథివ్యేర్ష ఆచా విశ్వకర్మనుష్మవర్తదగ్రే దశ్యత్వష్టావిదద్ధూపమేదే తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వర్ధయంతి. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావంలోనే, పార్టీ తాలూకా స్థితిగతుల్లోనే పెద్ద ఎత్తున ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన, ఒక దృఢమైన సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి అదే నడవడిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ప్రధానమంత్రి కానీ దేశం అంతా కూడా ప్రతి కుటుంబానికి కూడా ఈ ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు హౌసింగ్ ప్రాజెక్ట్ ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అది ఈరోజు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సుమారు ఈ రాష్ట్రంలో 3 లక్షల పైచలకు ఉన్నటువంటి ఇళ్లకి గృహప్రవేశ కార్యక్రమం పెట్టుకొని, ఆ గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా నేను, గౌరవ కలెక్టర్ గారు, అలాగే ఉన్నతాధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అంబటివలస విలేజ్ బొండపల్లి మండలంలో విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళతో పాటు గృహప్రవేశం చేసుకొని ఈరోజు మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేసుకుంటూ, ప్రధానంగా 3 లక్షల ఇళ్లలో విజయనగరం జిల్లాలో 8,800 ఇళ్లు విజయనగరం జిల్లాలో ఇవ్వడం జరిగింది.